హెబ్రీల పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదవండి దయచేసి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. జాగ్రత్త, అదృశ్యమైనవి ఉన్నాయంట. అదృశ్యము అంటే కనబడనివి, కనబడనివి ఉన్నాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాము, విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి అంటే కనబడనివి ఉన్నాయంట. నేను ఇందాక మిమ్మల్ని అడిగాను, మీకు మనస్సు ఉందా అంటే ఉందన్నారు, కానీ పక్కన వాళ్ళకి అది కనబడడం లేదు అంటున్నారు. అంటే అదృశ్యంగా ఉంది కానీ అది కనబడడం లేదు. ఉంది కానీ కనబడడం లేదు. అలాగే అదృశ్యమైనవి, దేవుడు ఉన్నాడు కానీ కనబడడం లేదు. గాలి ఉంది కానీ కనబడడం లేదు. మాట ఉంది కానీ కనబడడం లేదు. పరలోకం ఉంది కానీ కనబడడం లేదు. నరకం ఉంది కానీ కనబడడం లేదు. ఓకే, వాటిల్ని ఎలా చూడాలి, వాటిల్ని ఎలా గ్రహించాలి అన్నదే ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి పాఠం. ప్రభు అందుకే అంటున్నాడు, వినగల చెవులు ఉంటేనే స్వరం వినబడుతుంది. మన చెవులు మూసుకుపోయి ఉన్నాయనుకో అది వినబడదు. చూడగల కళ్ళు ఉంటేనే మనకు దృశ్యం కనబడుతుంది. మన కళ్ళు గుడ్డు అయిపోయి ఉన్నాయనుకో మనకు కనబడదు. కనుక పరలోకాన్ని దేంతో చూడాలి, పరలోకాన్ని దేంతో వినాలి అని మనం కానీ చూడగలిగితే, చూడండి, ఆరోగ్యంగా ఉన్నవాడే ఎలాగైతే వినగలడో, చూడగలడో, పని చేయగలడో, మాట్లాడగలడో, మనస్సు కూడా ఎవరి మనస్సు అయితే ఆరోగ్యంగా ఉంటుందో వారి మనస్సే పరలోకాన్ని చూడగలదు, పరలోకపు స్వరం వినగలదు. ఆరోగ్యం బాగలేదనుకో మంచి తిండి కూడా మనం తినలేం, అవునా? అంతేనే కదా. ఆరోగ్యం బాగలేదనుకో ఈ నీసు తినొద్దు అంటారు. ఆరోగ్యం బాగలేదనుకో పథ్యం ఉండి అంటున్నారు. అంటే అర్థం ఏంటి? అవి చెడ్డవని కాదు, నీ లోపల సమస్య ఉంది. నీ లోపల ఆరోగ్యం పాడైంది కాబట్టి ఇదిగో ఇవి నీ లోపలికి వెళ్తే నీ ఆరోగ్యం సహకరించదు. నీకేది మంచిదో అది తీసుకుంటేనే నీకు ఆరోగ్యం బాగవుతుంది. కాబట్టి మన మనస్సు కానీ పాడైపోయి ఉంటే, అనారోగ్యంగా ఉంటే పరలోక స్వరం వినబడదు. మన మనస్సు కానీ చెడిపోయి ఉంటే పరలోక దర్శనం కనబడదు. ఎవరి మనస్సు అయితే చెడిపోయి ఉందో వారికి పరలోక స్వరం వినబడదు. ఎవరి మనస్సు చెడిపోయి ఉందో వాళ్ళకి పరలోకం కనబడదు. ఓకే, ప్రేమైన దేవుని బిడ్డలారా, పరలోకం అనేది మనస్సుతో చూసేది. పరలోక స్వరం అనేది మనస్సుతో వినాల్సింది. రే, నీకు మనసు ఉందా లేదరా, ఇంత కఠినంగా ఉంటావా అంటారు. కొంచెం అన్నా దయ చూపించరా అని అంటారు. కొంచెమైనా కనికరించరా అని అంటారు. మనం కఠినుల్ని చూస్తున్నాము, దయగలిగిన వాళ్ళని చూస్తున్నాం. దానికి కారణం ఏంటి? లోపల ఉన్న మనసే. ఒకడు మంచోడుగా ఉండడానికి, ఒకడు చెడ్డోడుగా ఉండడానికి కారణం ఏంటి? లోపల ఉన్న మనస్సే. ఒకడు అబద్ధం ఆడడానికి, ఒకడు నిజం చెప్పడానికి కారణం ఏంటి? లోపల ఉన్న మనసే. అదే నోరు, అదే చెవులు, అదే తల, అదే కళ్ళు, అదే చేతులు, అదే కాళ్ళు. కానీ జీవితం వేరేగా ఉంది. కారణము మనస్సు. ప్రభు అందుకే సువార్త చేయడానికి మొదలుపెట్టి ఫస్ట్ అన్న మాట ఏంటో తెలుసా? మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అన్నాడు. నీకు పరలోకం కనబడాలంటే, పరలోక స్వరం వినబడాలంటే నీ మనస్సు బాగుండాలి. నీ మనస్సు పాడైపోయి ఉంటే, నీ లివర్ పాడైపోయింది అనుకో, నీ కిడ్నీలు పాడిపోయి ఉన్నావు అనుకో, నువ్వు తిన్నదేది అరగదు, పనిచేయదు. ఇంకా మీకు అందుకే శరీరాన్ని చూపిస్తూ ఆ యొక్క పరలోకాన్ని నేను